ఇక ఇది ఇట్లా ఉంటే మరొక చర్చ ఏంది ఇప్పుడు గొర్రెల స్కీము. అసలు గొర్రెల స్కీమ్ వస్తుందా రాదా, ఏంది కథ అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. అదేందో చూద్దాం. గొర్రెల స్కీమ్ బంద్ అయిపోయింది, గొర్రెల స్కామ్ స్టంట్ షురు అయింది. అంటే స్కీమ్ ఏమో బంద్ అయిపోయింది గొర్రెలకు సంబంధించింది, గొర్రెల స్కామ్ అంటూ ఒక స్టంటు షురు అయింది. ఎట్లా అయిందో చూద్దాం. గొర్రెల పంపిణీ పథకంపై అయోమయం. గత ఏడాది జూన్లో 2వ విడత ప్రారంభం. డీడీలు కట్టి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు. గొర్రెల పంపిణీపై స్పష్టత ఇవ్వని కొత్త సర్కారు. గతంలో అక్రమాలు జరిగాయంటూ కేసు. 2,08,00,000 దారి మళ్లాయని ఏసీబీ విచారణ. పథకానికి మంగళం పాడినట్టే అంటున్న గొల్ల కుర్మలు. మనం చేయలేనప్పుడు చేసిన దాని మీద ఈకలు వీకాలి, అప్పుడే మనం చేయాల్సిన పని పక్కకు పోతుంది. పాత పనిలో పొక్కలున్నాయని జోరుగా ప్రచారం చేస్తే అసలు ఇకపై ఆ పని చేయాల్సిన పనే లేదు. గొర్రెల స్కీమ్ విషయంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి తీరు ఇట్లనే ఉన్నది. గత ప్రభుత్వం గొల్ల కుర్మలకు గొర్రెల స్కీమ్ పెట్టి గొర్రెలను పంపిణీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అది కొనసాగిస్తుందో బంద్ పెడుతుందో చెప్పలే. కానీ గత ప్రభుత్వం చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమం పైన విచారణ చేసేందుకు మాత్రం రెడీ అవుతున్నది. ప్రస్తుత ప్రభుత్వాల మధ్య పాపం గొల్ల కుర్మలు నలిగిపోతున్నారు. ఇప్పటికే డీడీలు కట్టి గొర్రెల కోసము ఎదురు చూస్తా ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఏంది, వీళ్ళు కొత్తగా గొర్రెల స్కీము దాన్ని కొనసాగించేటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డి సర్కార్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ గొర్రెల స్కీమును బంద్ పెట్టాలన్నటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు మొత్తానికే బంద్ పెట్టేసేయాలి, మొత్తానికే గొర్రెలు అనేటువంటి స్కీమే లేకుండా చేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. మరి దానికోసం ఏం చేయాలి? ఉట్టినే గాలికి చేస్తే బాగుండదు కదా, ఉట్టినే బంద్ పెడితే బాగుండదు కదా. ఏం చేయాలి? దాని మీద ఈకలు వీకాలంటే ఏం చేయాలి? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్కీమ్ జరిగింది, అవకతవకలు జరిగినాయి. దాంట్లో 2 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అంట. ఎంత? 2 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఏసీబీ ఇప్పుడు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఏసీబీ విచారణ చేస్తూ ఇగో ఈ పత్రికల్లో ప్రధానంగా వార్తలు రాపించుకుంటా ఉన్నది. ఇగో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, గొర్రెల స్కీమ్ ఏమి ఉంటుంది ఇక్కడ కూడా. ఇగో గొర్రెల పంపిణీ అవినీతి కేసు, ఏసీబీ దూకుడు, ఫైల్లో మాయం కేసును కలిపి ఒక్కొక్కటిగా దర్యాప్తు, త్వరలో పలువురికి తాకీదులు అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా తీసుకోవడం జరిగిందనమాట వీళ్ళు. సో ఇది కథ. ఇక దీంతో పాటు మన వెలుగు అనేటువంటి పత్రిక కూడా సేమ్ ఇదే కథ రాసుకురావడం జరిగింది. ఇగో ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్ అని చెప్పేసి. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గొర్రెల స్కీమ్ను కొనసాగించలేరు కాబట్టి కొత్తగా స్కామ్ అనేటువంటి ఒక కథను తీసుకొచ్చి ప్రజలకు దృష్టి మరల్చాలి. ఓహో, మొత్తం గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మొత్తం అవినీతి జరిగిందా, కాబట్టి మొత్తం దాని మీద నడుస్తుంది. ఇప్పుడు ఊర్లలో కూడా ఒక రకమైన చర్చ ఏం జరిగిందంటే కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కరెంటు పోతున్నది, ఇది పోతున్నది అంటే కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు, కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక వాళ్ళకి మాట్లాడడానికి ఏం ఆప్షన్ లేదు, లేక మొత్తం అప్లై చేసిపోయినంట కేసీఆర్, అని ఊళ్ళో మాట్లాడుతూ ఉంటే మిగతా సాధారణ పబ్లిక్ వాళ్ళని పట్టుకొని పొట్టు తిడుతూ ఉన్నారు. సిగ్గుందా ఏమన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి మొత్తం అప్పు చేసేవాడు ఎట్టిచ్చిండు కరెంటు, ఇప్పుడు ఇలా రాంగ్ నెట్ట పోయింది కరెంటు అంటే నీకు ఏ చేత కాక మీరు తింటున్నారు. మరి మొత్తం ఇచ్చే అదే అప్పు చేసినని అనుకుందాం. మరి గత ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు పెట్టిపోయింది కదా, మరి రైతులకు పశలేస్తానికి నీకు ఏం కష్టం వచ్చింది? ఆయనోళ్ళుగా ఆయన మంచిగా పశలేస్తాను చూసిండు నవంబర్ 30 తారీఖు నాడు. వీళ్ళే పోయి అడ్డం పెట్టి, పుల్ల పెట్టి, కాలు పెట్టి, ఏలు పెట్టి దాన్ని ఆపేసిరు. దాన్ని ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఆ పశలు లేకుండా ఏంది కథలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి ఊర్లలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిరో, ఎవరైతే కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగిరో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి వాళ్ళకు. అంటే ఒక చేదు అనుభవం ఎదురైతా ఉన్నది. రైతాంగము నిజంగా నిన్న మా బాబాయ్ వరుస అవుతాడు ఆయన. సో 15 తారీఖు నాడు నాకు పశలు పడ్డట్టు వచ్చిందంటే 15 తారీఖు నాడు ఎట్లా పడతాయి, నీకు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది అంటే నాకేదో వచ్చిందని నేను తెల్లారంగానే ఉరికిన కొడుక బ్యాంక్ ఆడుకోతే ఆడ లేవు అంటాడు. అంటే ఇవన్నీ కొంతమంది మెసేజ్ వచ్చినట్టు రానట్టు ఈ రకమైనటువంటి డ్రామా, ఈ రకమైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. రైతుల జీవితాలతోనే ఆడుకుంటా ఉంది, అలాగనే రైతులతో ఆడుకుంటుంది, ఇట్లనేమో గొల్ల కుర్మలతోటి ఈ విధంగా ఆడుకుంటుంది అనమాట. ఏంటిది, వీళ్ళకు ఎంతసేపు ఉన్నా ఇక గొర్రెలు ఎట్లాగా ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి, కొత్తగా గొర్రెలు ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న గొర్రెల మీద బొత్సు వీకాలే, ఉన్న గొర్రెల కథను మళ్ళీ పెట్టాలన్నమాట. సో కాబట్టి ఈ గొర్రెల స్కీము బంద్ పెట్టేసి స్కామ్ ఉంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చని తీసుకొచ్చిరు. ఇదే జరుగుతున్నటువంటి వ్యవహారం.